వింగ్ అది, అలాంటి వింగ్ ని కొంచెం హాస్యాస్పదంగా చేసినట్టు అనిపించింది తప్ప అంత లోగా ఉండదు అనేది అయితే క్లియర్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వలేరు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని తీసుకుని వాళ్ళ కస్టడీలో తీసుకుని ఎవరు పడితే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఉండదు అక్కడ. సో అది కొంచెం ఓవర్గా అనిపించింది. రెస్ట్ ఆఫ్ దట్ చెప్పాను కదా, సిద్ధు గారు విల్ బి ద ఓన్లీ సేవియర్ ఆఫ్ ద ఫిలిం. ఆయన కాబట్టి నిలబడిపోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారి మార్క్ కనిపించిందా? కనబడలేదు. బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా అయితే కాదు ఇది. రేంజ్ ఆయన నుంచి వచ్చే సినిమా అయితే కాదు. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. అదైతే అక్కడ కనిపించింది. ఆరెంజ్ అనుకోవచ్చా? ఆరెంజ్ కూడా కాదన్న, అది వేరే, అది కంప్లీట్ గా అది డిఫరెంట్ లవ్ స్టోరీ. అది అసలు ఇందులో ఆయన ఏం చూపిద్దాం అనుకున్నారు అనేది నాకు అర్థం కాల. దేశాన్ని కాపాడడానికి ఎంత హడావుడి ఉంటుందా అనేది చాలా ఏంటి ఎంత ఇది ఉంటుందా అని. ఎందుకంటే రాలో జాయిన్ అవ్వడం వేరు, జాయిన్ అవ్వకుండానే దాన్ని ఒక తన చేతుల్లో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చాలా తప్పది. సో రాని కొంచెం అది తక్కువగా చేసి కొంచెం అనేది నాకు నచ్చలేదు. అవుట్ ఆఫ్ రేటింగ్ అంటారా 2 ఇస్తాను. సో బేబీ తర్వాత వైష్ణవి చైతన్య ఇప్పుడే చేసింది కాబట్టి యాక్టింగ్ ఎలా అనిపించింది? వైష్ణవి చైతన్య పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ అంత స్కోప్ లేదు వాళ్ళకి చేయడానికి. ఆ స్కోప్ పెర్ఫార్మెన్స్ అయితే వైష్ణవి దొరకలేదు. అండ్ ఇద్దరికి కూడా పేరు అంత బాగా సెట్ అవ్వలేదండి. ఆ సాంగ్స్ ఎలా అనిపించింది అన్న? లేదు, రాధికాలు అసలు రాధికాలు ఎక్స్పెక్ట్ చేయడానికే లేదు ఇందులో. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం అంతే. వైష్ణవి కాకపోతే 2 పెర్ఫార్మెన్సెస్ చేసింది, ముస్లిం అండ్ హిందూ ఒకళ్ళే. డబుల్ రోల్ అనుకున్నారు, సింగిల్ రోలే. అది కూడా పెద్ద ట్విస్ట్ లాగా ఏముంటుందో తెలిసిపోతుంది ముందే మనకి. సిద్ధు గారు ఓన్లీ సిద్ధు గారు విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారన్న ఈ మూవీ గురించి? ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? సిద్ధు గారి ఆట అంతే.